హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద నవంబర్ 27, 2020లోని హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ యొక్క ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందండి కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి స్ట్రామ్ వార్నింగ్స్. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి తుఫాన్లు అనేవి సర్వసాధారణం అయిపోయినాయి. మరి ఈ యొక్క 2020 సంవత్సరంలో మనకు తరచుగా ఈ తుఫాన్లు కావచ్చు, లేకపోతే ఈ యొక్క సైక్లోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా మనకు ఎఫెక్ట్ అవుతూనే ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు రోజు ప్రతిసారి ఇవి వస్తున్నప్పుడల్లా మనకు ఒక వార్నింగ్ అనేది వస్తూనే ఉందన్నమాట. మనల్ని ముందే వార్న్ చేస్తున్నట్లు ఉన్నాయన్నమాట. గవర్నమెంట్ కెన్ హ్యాండిల్ సైక్లోన్స్ బెటర్ బై ఇన్వెస్టింగ్ ఇన్ టౌన్ ప్లానింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ప్రభుత్వాలు ఈ సైక్లోన్స్, ఈ తుఫాన్లు అనేవి వాటిని ప్రభావవంతంగా ఎదుర్కోవాలి అంటే మేనేజ్ చేయాలి. వాటిని ఎదుర్కోవాలి అంటే పూర్తిగా ఈ యొక్క ఏదైతే పట్టణ నిర్మాణానికి సంబంధించి దాంతోపాటు వాటి యొక్క మౌలిక సదుపాయాల మీద ఎప్పుడైతే పెట్టుబడులు పెడతారో అప్పుడు మాత్రమే వీటిని ఎదుర్కోగలం, హ్యాండిల్ చేయగలం అని చెప్తున్నారనమాట. సైక్లోన్ నివార్ రైజ్డ్ ఫియర్స్ ఆఫ్ అనదర్ ఎపిక్ డిజాస్టర్ ఫర్ మిలియన్స్ ఆఫ్ కోస్టల్ రెసిడెంట్స్ ఇన్ ద సౌత్, బట్ ఇట్స్ a passage overland near Puducherry early on November 26th was less destructive than anticipated. అంటే ఇప్పుడు ఈ సైక్లోన్ నివార్ అనేది కొత్తగా సైక్లోన్ నివార్ అనేది వచ్చింది. దాని పేరు ఏంటంటే సైక్లోన్ నివార్ అని పెట్టారు. సో ఆ నివార్ అనేది ఈ యొక్క అంటే ఎపిక్ అనమాట. మనం ఏదైతే ఇతిహాసం లాంటి ఒక భయంకరమైనటువంటి ఒక మనకు డిజాస్టర్ అనమాట, వినాశనాన్ని మిగిలిచ్చింది అనమాట. దీనివల్ల ఏంటంటే ఈ యొక్క మిలియన్స్ ఆఫ్ కోస్టల్ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో, కొన్ని లక్షల మంది ఎవరైతే ఈ యొక్క సముద్ర తీర ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ఈ సౌత్ ఇండియాలో, వాళ్ళ యొక్క అంటే వాళ్ళకు పూర్తిగా ఆ యొక్క నివాస ప్రాంతాలు అనేవి కోల్పోయారు. సో ఈ యొక్క తుఫాన్ అనేది తీరం దాటింది. పుదుచ్చేరి దగ్గర ఈ యొక్క తీరాన్ని దాటిందనమాట. సో ఆ తీరం దాటింది. ఎప్పుడు దాటిందంటే నవంబర్ 26వ తారీఖు తెల్లవారుజాము పొద్దున ఉదయం పూట తెల్లవారుజాము దాటిందనమాట. సో ఇది ఒక పెద్ద వినాశనాన్ని మిగిలిచ్చింది. కాకపోతే మనం ఊహించినంత ఊహించిన దానికన్నా కొంత తక్కువ వినాశనమే జరిగిందని చెప్పాలన్నమాట. అంటే మనం చాలా ఎక్కువ ఊహించాం, కానీ చేసిన వినాశనం మాత్రం కొంచెం తక్కువనే చెప్పాలన్నమాట. ద రిపోర్టెడ్ లాస్ ఆఫ్ అట్లీస్ట్ 3 lives ఈజ్ ఏ రిలేటివ్లీ లో టోల్ for such a large-scale weather system. Although property and agriculture have suffered considerable damage from the fierce winds and massive volume of rain it dumped in Tamil Nadu and Puducherry. అంటే దీని కారణంగా, ఈ తుఫాను కారణంగా కేవలం మూడు మరణాలు మాత్రమే సంభవించినమాట. ఇది చాలా తక్కువ సంఖ్య అనేదన్నమాట. ఇలాంటి భయంకరమైన తుఫాన్లు వచ్చినప్పుడు మరణాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దాంతోపాటు ఈ యొక్క వెదర్ సిస్టమ్ ప్రకారం ఇదైతే ఉందో ఈ యొక్క బలవంతమైనటువంటి గాలుల వల్ల ఈ యొక్క అగ్రికల్చర్ రంగానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ యొక్క చాలా మౌలిక సదుపాయాలకు సంబంధించి కావచ్చు, ఈ యొక్క తమిళనాడు పుదుచ్చేరిలో పడినటువంటి భారీ వర్షాల కారణంగా చాలా వరకు పంట నష్టం, ఆస్తి నష్టం అనేది మాత్రం బాగా ఎక్కువ మొత్తంలోనే జరిగిందనమాట. సిటిజన్స్ అండ్ గవర్నమెంట్ వర్ fearful of a deluge that could be a repeat of the 2015 flood which killed a few hundred people, and they overcame COVID-19 fatigue to prepare for the worst. అంటే ఇప్పుడు ఏంటి, ఈ యొక్క సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, ప్రజలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఏదైతే ఇది మిగిల్చిపోయినటువంటి ఈ యొక్క గొప్ప వరద, డెల్యూజ్ అంటే ఏంటంటే గొప్ప వరద అనమాట. ఈ గొప్ప వరద మీద చాలా భయపడ్డారనమాట. ఎందుకని 2015లో ఏదైతే తుఫాన్లు కావచ్చు వాటి అనేవి రిపీట్ అవుతాయా అని చెప్పేసి వీళ్ళు భయపడ్డారనమాట. ఎందుకని ఇప్పుడు ఆ కాలంలో 2015 సంవత్సరంలో చాలామందిని చంపిందనమాట. ఇలాంటి తుఫాన్లు వచ్చి చాలామంది మరణాలకు కారణమైందనమాట. దాంతోపాటు ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు COVID-19 కారణంగా మనందరం అలసిపోయి ఉన్నాం. ఫ్యాటిగ్యూ అంటే పూర్తిగా అలసిపోయి ఉన్నాం అనమాట. ఆ అసట్ను కూడా మరి దాన్ని ఓవర్కేమ్ చేసుకొని మనం ఇప్పుడు ఈ యొక్క వర్స్ట్ సిచ్యువేషన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది ఉందన్నమాట. దేర్ వాజ్ ఆల్సో ఏ వెల్కమ్ ఎంఫసిస్ ఆన్ పీరియాడిక్ అలర్ట్స్ అండ్ వార్నింగ్స్. అంటే ఇప్పుడు మనం ఇంకా దీంట్లో మనకు ప్రయోజనం కలిగించే అంశం ఏంటి అంటే వీళ్ళు ఏంటంటే ఈ యొక్క పీరియాడిక్ అంటే టైం టు టైం ఏంటి అంటే మనకు అలర్ట్స్ అనేవి, వార్నింగ్స్ అనేవి ఈ యొక్క మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి రావడం అనేది చాలా వరకు మనకు సహాయం చేసింది అనమాట. వెల్కమ్ అనమాట. అంటే అది చాలా వరకు ఉపయోగపడింది అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఎంఫసిస్ అంటే ఏంటంటే నొక్కి చెప్పడం అనమాట. ఆ యొక్క అంశాలను ముఖ్యంగా ప్రస్తావించారు. ఈ సైక్లోన్ సంబంధించిన అంశాలు అనేవి కూడా చాలా వరకు ఆహ్వానించదగ్గవి, మనకు సహాయం కలిగించే అంశాలు అనమాట. ద ఐఎండి అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ హ్యాస్ బీన్ గెటింగ్ బెటర్ ఎట్ forecasting slow moving
linear tropical cyclone in the Bay of Bengal and multiple satellites now provide cyclone data. అంటే ఈ యొక్క ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఏంటంటే దీనికి సంబంధించినటువంటి అంచనాను ఫోర్కాస్ట్ ముందే చెప్పడానికి సంబంధించి ఇది నిదానంగా కదులుతుందని, తర్వాత ఈ యొక్క ఏదైతే ట్రోపికల్ సైక్లోన్ అనేది ఈ యొక్క లీనియర్గా ఉందని చెప్పేసి బే ఆఫ్ బెంగాల్లో కదలికలు లేకుండా ఉందని చెప్పేసి, సో ఇది మూవ్ అవుతుందని ఏదైతే ఉందో అన్ని అంశాలనే పక్కాగా చెప్పిందనమాట. ఎందుకని ఈ యొక్క మల్టిపుల్ శాటిలైట్స్ అనేవి ఈ సైక్లోన్ డేటాని ప్రొవైడ్ చేస్తూ ఉండటం వల్ల ఇలాంటి అంశం అనేది మనకు ప్రభావం అంటే ఇలాంటి ప్రాప్తించిందనమాట. ఇలాంటి అంశం అనేది మనకు కనపడే విధంగా అంటే బయటపెట్టే విధంగా ఈజీగా ఉపయోగపడింది అనమాట. ద డిప్లాయ్మెంట్ ఆఫ్ ఓవర్ 2 dozen NDRF టీమ్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్విప్మెంట్ అలాంగ్ ద కోస్ట్ రీఇష్యూడ్ సివిక్ ఏజెన్సీస్. అంటే ఇప్పుడు ఏంటంటే వాడు ఒక 2 డజన్లు అంటే 24 డజన్లకు సంబంధించినటువంటి NDRF అనమాట. అంటే ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ టీమ్స్ని అక్కడ ఏర్పాటు చేశారు. డిప్లాయ్మెంట్ అంటే ఏర్పాటు చేయడం అనమాట. ఎక్కడ యొక్క ఎక్విప్మెంట్ దాంతోపాటు ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్విప్మెంట్ కూడా ఈ యొక్క కోస్టల్ ఏరియాలో పెట్టడం అనేది వల్ల ఆ యొక్క సివిక్ ఏజెన్సీస్కి ఏంటంటే కొంతవరకు ఏంటంటే నమ్మకాన్ని కలిగించే రీఇష్యూడ్ అంటే నమ్మకాన్ని కలిగించే విధంగా వ్యవహరించారనమాట. నాట్ ఎవ్రీ వన్ ఎస్కేప్డ్ నివార్ విత్ ఏ మైనర్ పెనాల్టీ హౌవెవర్ అండ్ ఫర్ సుందర్బన్ చెన్నై ద పీక్ వన్ డే rainfall of 31 centimeter in Tambaram wrought destruction mirroring what happened 5 years ago. Smaller inland towns have also suffered inundation and severe losses. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఈ నివార్ తుఫాన్ నుంచి తప్పించుకోలేదు. ఆల్రెడీ మనం చెప్పాం కదా, మనం ఊహించిన దానికన్నా కొంతవరకు తక్కువ నష్టం జరిగిందని చెప్పేసి. కానీ ఈ నష్టంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే తప్పించుకోలేకపోయారు. అంటే మైనర్ పెనాల్టీ అంటే ఏంటంటే దీని యొక్క ప్రభావం తక్కువగా ఉందని చెప్పడానికి అవకాశం లేదనమాట. చాలా వరకు ఇది యొక్క తుఫాన్ వల్ల చాలా నష్టపోయారనమాట. ఇప్పుడు మనకు ఈ సుందర్బన్ చెన్నైలో కావచ్చు, తర్వాత ఈ యొక్క పీక్ వన్ డే తాంబారం అనే ఏరియాలో ఒక్క రోజులోనే 31 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదైందనమాట. 31 సెంటీమీటర్ల వర్షపాతం అనేది చాలా హెవీగా నమోదైందనమాట. సో దీని కారణంగా ఏంటంటే చాలా వరకు నష్టాన్ని మిగిల్చే విధంగా ఏదైతే ఒక డిజాస్టర్స్ అంటే 5 ఏళ్ల క్రితం ఎటువంటి భయంకరమైనటువంటి నష్టాన్ని కలిగించే పరిస్థితులు అనేవి ఉన్నాయో సేమ్ అలాంటి పరిస్థితులు అనేవి మళ్ళీ తిరిగి రిపీట్ అయ్యే విధంగా ఉన్నాయన్నమాట. కొన్ని చిన్న ప్రాంతాల్లో అయితే పూర్తిగా ఏదైతే ఈ యొక్క ఉప్పెన అండ్యుయేషన్ అంటే ఏంటంటే ఉప్పెన అనేది చాలా వరకు భయంకరమైనటువంటి నష్టాన్ని మిగిలిచిందనమాట. ది ఆఫ్టర్ మాత్ నౌ ప్రజెంట్స్ ఆన్ ఆపర్చునిటీ టు మేక్ ఏ full assessment not just for distribution of rainfall but also to understand the impacts of extreme monsoon weather. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క జరిగిన ఆఫ్టర్ మాత్ ఈ యొక్క అంశం జరిగిన తర్వాత ఈ తుఫాన్ తర్వాత ఏదైతే ఉందో ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం మనకు ఒక అవకాశం అనేది వచ్చిందనమాట, ఆపర్చునిటీ అనేది వచ్చిందనమాట. మనకు పూర్తిగా ఎంత నష్టం జరిగిందని అంచనా వేయడానికి, దాంతోపాటు ఈ యొక్క వర్షపాతం అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది, రెయిన్ఫాల్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది, ఈ యొక్క ఎక్స్ట్రీమ్ మాన్సూన్ లెవెల్లో ఈ యొక్క ఏదైతే ఉందో ఈ ఋతుపవనాల సమయంలో ఈ వెదర్ అనేది ఎలా ఉండబోతుందో ఎలా ఉండింది అని అర్థం చేసుకోవడానికి మనకు ఒక అవకాశం వచ్చిందనమాట. ద తమిళనాడు గవర్నమెంట్ హ్యాస్ షోన్ alacrity in handling the acute challenge of a severe weather event which has occurred in the run-up to the assembly election due to early next year. అంటే ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ కూడా చాలా ఉల్లాసవంతంగా ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క నష్ట నివారణ చర్యలు కావచ్చు, ఈ తుఫాన్లో నుంచి కాపాడే చర్యల్లో చాలా ఉల్లాసంగా పాల్గొందనమాట. ఈ ఛాలెంజ్ని ఈ సవాల్ని చాలా వరకు సివియర్గా తీసుకుంది. సో దీని యొక్క ప్రభావాన్ని తగ్గించాలి, ఎక్యూట్ అంటే దీని ప్రభావం తగ్గించాలని చెప్పేసి, ఈ ఛాలెంజ్ని తగ్గించాలని చెప్పేసి చాలా ఈ తీవ్రతమైన ప్రభావం తుఫాన్ నుంచి కాపాడాలని చెప్పి చూసిందనమాట. ఎందుకని ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే రాబోయే కాలంలో అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి నెక్స్ట్ ఇయర్ ఎర్లీగా అంటే నెక్స్ట్ ఇయర్ మొదట్లోనే ఎలక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ ఎలక్షన్స్ ముందు వీళ్ళు ప్రభావవంతంగా పనిచేస్తే ఆ ఎలక్షన్లకు బెనిఫిట్ అయ్యే విధంగా ఉండే ఉద్దేశంగా కూడా వీళ్ళు ఎక్కువగా ఉల్లాసంగా ఈ యొక్క ఏదైతే ఈ నష్ట నివారణ చర్యలో పాల్గొన్నారనమాట. చీఫ్ మినిస్టర్ ఎడప్పడి కె పళనిస్వామి మేడ్ ఫీల్డ్ విజిట్స్ అండ్ ఇన్ ప్యారలల్ ద డిఎంకే యాజ్ ద లీడ్ అపోజిషన్ మౌంటెడ్ ఇట్స్ ఓన్ రిలీఫ్ ఆపరేషన్స్. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో ఎడప్పడి కె పళనిస్వామి అనే అతను ఏంటంటే పూర్తిగా ఫీల్డ్ విజిట్ అనమాట. అంటే ఎక్కువగా తీవ్రంగా నష్టం జరిగిన ప్రాంతాలకు వెళ్ళి ఆయన చూసి వచ్చాడు. దాంతోపాటు ప్యారలల్గా ఈ యొక్క డిఎంకే లీడర్ అయినటువంటి స్టాలిన్ కూడా అపోజిషన్ లీడర్ అయినటువంటి ఆయన కూడా ఆయన సంబంధించినటువంటి ఓన్ రిలీఫ్ ఆపరేషన్స్ అనేవి అంటే ఆయన సొంతగా కొన్ని ఆపరేషన్స్ అనేవి మొదలుపెట్టాడు అనమాట. వాట్ మస్ట్ వర్రీ ద టూ మేజర్ పార్టీస్ ఈజ్ దట్ పీరియాడిక్ పేపరింగ్ ఆఫ్ ద cracks does not offer a sustainable solution to Chennai's evident civic decay.
అంటే ఇప్పుడు మనం గిన చూస్తే ఈ 2 మేజర్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏంటంటే ఒక పీరియాడిక్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పేపర్ వర్క్ అంటే తయారు చేయటం, దాని గురించినటువంటి సహాయ చర్యలు చేయటం, ఇవన్నీ కూడా ఏవి కూడా ఈ యొక్క సరైనటువంటి సస్టైనబుల్ అంటే అభివృద్ధికారకమైనటువంటి పరిష్కారం అనే దాన్ని ఈ యొక్క చెన్నై సిటీ అంటే ఎప్పుడూ కూడా ఈ యొక్క ప్రభావం అవుతూ సాక్ష్యంగా మిగిలిపోతున్న ఈ సిటీ ఏదైతే ఉందో ఈ సివిక్ డికే అనమాట. అంటే ప్రజల యొక్క ఏదైతే క్షీణించిపోతున్నారో ఇలాంటి విపత్తుల వల్ల అలాంటి వాటిని వీళ్ళు కాపాడలేరనమాట. అలాంటి వాటి నుంచి వీటిని బయటపడేయాలన్నమాట. ఈ యొక్క అంశాల నుంచి బయటపడేయలేరన్నమాట వీళ్ళు చేస్తున్న విధానాన్ని. దేర్ ఈజ్ ఎక్స్టెన్సివ్ డాక్యుమెంటేషన్ ఆన్ ద లాస్ ఆఫ్ ఇట్స్ ఫ్లడ్ ప్లెయిన్స్, లేక్స్ అండ్ పెరి అర్బన్ వెట్లాండ్స్ టు ఎంక్రోచ్మెంట్, ఏ కీ ఫ్యాక్టర్ దట్ ఈజ్ ఎగ్జార్బరేటింగ్ మాన్సూన్ ఫ్లడ్డింగ్. అంటే ఇప్పుడు మనం గిన చూసుకుంటే ఈ యొక్క ఎక్స్టెన్సివ్ డాక్యుమెంటేషన్ అనేది కావాలి. ఈ యొక్క ఏదైతే అప్పటికప్పుడు ఏదైతే ఉందో పేపర్ వర్క్ అనేది పనికిరాదనమాట. సో ఈ యొక్క అంటే ఈ యొక్క ఫ్లడ్ ప్లెయిన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ యొక్క వరద బాధితమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కలిగే నష్టానికి సంబంధించి, తర్వాత లేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పెరి అర్బన్ వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ యొక్క దురాక్రమణ గురవుతాయి ఈ వరద కారణంగా ఎంక్రోచ్మెంట్ అంటే దురాక్రమణకు గురవుతున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కీ ఫ్యాక్టర్ ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క మాన్సూన్ ఫ్లడ్డింగ్ని ఇంకా అంటే ఈ యొక్క పూర్తి ఎగ్జాపరేట్ అంటే ఇంకా ఎక్కువ చేసే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తిగా డాక్యుమెంటేషన్ చేయాలి. ఆ అంశాలన్నింటినీ కూడా వాళ్ళు లెక్కల్లోకి పరిగణించాలన్నమాట. దిస్ ల్యాండ్ గ్రాబ్ ఈజ్ మేడ్ పాసిబుల్ బై ద బిగైన్ ఇంటెలిజెన్స్ ఆఫ్ సక్సెసివ్ గవర్నమెంట్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క ల్యాండ్ గ్రాబ్ ఏదైతే ఉందో ఈ లెక్కలన్నీ సంబంధించి ఏదైతే ఉందో ప్రతిసారి కూడా ఈ యొక్క కోమలమైనటువంటి ఈ యొక్క అంటే మనకు ఆనందకరమైనటువంటి ఈ యొక్క సక్సెసివ్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు ఈ లెక్కలు అనేవి అప్పటికప్పుడు తీస్తూనే ఉందన్నమాట. వాట్ ఈజ్ మోర్ గవర్నమెంట్స్ హ్యావ్ నాట్ షోన్ ద రిగర్ టు కలెక్ట్ అండ్ పబ్లిష్ డేటా ఆన్ యాన్యువల్ ఫ్లడ్డింగ్ ప్యాటర్న్స్ అండ్ మెజర్ ద పీక్ ఫ్లోస్ ఇన్ ద నెగ్లెక్టెడ్ రివర్స్ అండ్ కెనాల్స్ టు ప్లాన్ రెమెడీస్. అంటే ఇప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేయాలంటే ఇంకా ఏం చేయాలి వాట్ ఈజ్ మోర్ అంటే గవర్నమెంట్లు ఏం చేయాలంటే సరైనటువంటి ఈ యొక్క రిగర్ అనమాట. రిగర్ అంటే సరైనటువంటి దృక్పథం అనే దాన్ని వాళ్ళ సరైన దృక్పథంతో ఆ డేటా అంతా కలెక్ట్ చేయాలి. దాంతోపాటు ఆ డేటాని పబ్లిష్ చేయాలి. ఈ యొక్క ప్రాంతాలు అనేవి పూర్తిగా ఈ యొక్క వరద ముంపుకు గురివై కాబడుతున్నటువంటి ప్రాంతాలు. ఇక్కడ ఏమి కూడా అంటే ఎకనామికల్ యాక్టివిటీస్ కావచ్చు లేకపోతే రెసిడెన్షియల్ యాక్టివిటీస్ అనేవి జరపకుండా చూడటం అలాంటి యొక్క డిక్లరేషన్ అనేది ఇవ్వాలి. దాంతోపాటు ఈ యొక్క ఏదైతే బాగా వర్షాలు పడుతున్నప్పుడు ఎక్కువగా పొంగి పొరలుతున్నటువంటి ఈ యొక్క నెగ్లెక్టెడ్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నదులు ఏవైతే ఉన్నాయో అంటే వాటిని వదిలివేయబడిన నదులు ఏవైతే ఉన్నాయో కెనాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ప్లాన్ చేసి వాటికి సరైనటువంటి ఈ యొక్క పరిష్కారాలు అనేవి రెమెడీస్ అనేవి చూపించాలన్నమాట. అపీలింగ్ ఇండిఫరెన్సెస్ టు ల్యాండ్ యూజ్ నార్మ్స్ హ్యాజ్ స్పౌండ్ యాన్ అమార్ఫస్ హౌసింగ్ సెక్టర్ క్యారెక్టరైజ్డ్ బై inflated speculative prices but no foundation of civic infrastructure. అంటే ఇప్పుడు మనం కనుక ఈ భీతిగొల్పే అపీలింగ్ అంటే ఏంటంటే భీతిగొల్పే ఈ యొక్క ఏవైతే అసమానతలు ఇండిఫరెన్సెస్ అనేవి ఈ యొక్క ల్యాండ్ను ఉపయోగించే నామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు చాలా దారితీస్తున్నాయి అనమాట. అంటే ఈ యొక్క ఎమార్ఫస్ హౌసింగ్ సెక్టర్ అనేవి అంటే ఏవైతే ఉన్నాయో ఎమార్ఫస్ అంటే ఏంటంటే సక్రమంగా లేని ఒక ఆకారం లేని ఏవైతే ఒక ఇళ్ళకి దారితీస్తున్నాయి అనమాట. అంటే మనం ఏవైతే కొన్ని విధానాలు తీసుకొస్తున్నామో ఈ ఇండిఫరెన్సెస్ కారణంగా ఏంటంటే ఆ యొక్క హౌసింగ్ సెక్టర్లో ఈ యొక్క ఇళ్ల నిర్మాణం అనేది సరిగా లేదు, ఒక సక్రమంగా లేదనమాట, అంటే ఒక క్రమరహితంగా ఉందన్నమాట. సో దీనివల్ల ఏంటి అంటే చాలా వరకు మనకు స్పెక్యులేటివ్ ఈ యొక్క ప్రైసెస్ అనేవి మనకు ఏవైతే ఉన్నాయో ఖర్చులు తగ్గడానికి ఉపయోగపడుతున్నాయే కానీ దానికి సంబంధించిన సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల్లో ఎటువంటి ఫౌండేషన్ కావచ్చు ఎటువంటి ఉపయోగం కలిగించే అంశాలు అనేవి లేవన్నమాట. టు కీప్ తమిళనాడు కాంపిటేటివ్ గవర్నమెంట్స్ అండ్ లోకల్ బాడీ షుడ్ హార్డ్ వైర్ అర్బన్ ప్లానింగ్ అండ్ ఇన్వెస్ట్ హెవీలీ ఫర్ ఏ ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీక్వెంట్ డిసరప్టివ్ వెదర్. అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో కాంపిటేటివ్ గవర్నమెంట్స్ అనేవి బాగా పోటీపడి ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలు అనేవి ఎప్పుడు కూడా లోకల్ బాడీస్తో కలిసి ఏదైతే ఈ యొక్క అంశానికి సంబంధించి అర్బన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి బలోపేతమైనటువంటి విధానాన్ని తీసుకురావాలా. దానికి సంబంధించి ఎక్కువగా ఈ యొక్క పెట్టుబడులు అనేవి ఇన్వెస్ట్ అనేవి చేయాలా. దేనికి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఫ్రీక్వెంట్గా ఈ యొక్క డిసరప్టివ్ వెదర్ వల్ల అంటే ఈ యొక్క వినాశనకరమైనటువంటి ఈ యొక్క ప్రకృతి నుంచి కాపాడడానికి సరైనటువంటి పెట్టుబడులు పెట్టి ఆ యొక్క ప్రదేశాలలో సరైనటువంటి మౌలిక
మౌలిక వసతుల్ని ఏర్పాటు చేయాలి అని చెప్తున్నారు అనమాట. ఏం లేదండి, ఈ మధ్యకాలంలో తుఫాన్ అనేవి బాగా ఎక్కువైపోయినాయి. ఆ తుఫాన్ల కారణంగా ఏంటి అంటే వీళ్ళ దగ్గర లెక్కలు ఉంటున్నాయి, అప్పటికప్పుడు నష్టానికి సంబంధించిన లెక్కలు ఉంటున్నాయి. కానీ సో ఏదైతే ఇంకా దీర్ఘకాలికమైనటువంటి లెక్కలు లేవన్నమాట. దీర్ఘకాలికమైనటువంటి లెక్కలు వేసి ఎక్కడ ముంపుకు గురవుతున్నటువంటి ప్రాంతాల్లో ఎకనమిక్ యాక్టివిటీస్ జరగకుండా చూస్తూ, దాంతోపాటు ఎక్కడైనా సరే కొన్ని ఏవైతే కావచ్చు సముద్ర నదులు కావచ్చు, చిన్న చిన్న ప్రదేశాలు ఏవైతే కెనాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడైతే ఉప్పొంగుతున్నాయో వాటి సరైనటువంటి పరిష్కారాన్ని చూపి ఇలాంటి ప్రకృతి వినాశనాన్ని జరగకుండా సరైనటువంటి మౌలిక సదుపాయాలు అనే వాటిని ఏర్పాటు చేయాలి అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ పోలీసింగ్ ఫెయిత్. అంటే పోలీసింగ్ అంటే ఏంటి అంటే పోలీసింగ్ వ్యవస్థ అంటేనే ఏదైతే పర్యవేక్షించేది, లేకపోతే రక్షించేది, కాపాడేది అంటారు. మనం ముఖ్యంగా పోలీసింగ్ వ్యవస్థ గురించి మనం మాట్లాడాలంటే పైపైన ఏంటంటే అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ నమ్మకాలని మనం పర్యవేక్షించడం అనమాట, అబ్జర్వేషన్ చేయడం, దాని మీద పూర్తిగా ఏంటంటే దాన్ని చూస్తూ ఉంటాం అనమాట. పోలీసింగ్ ఫెయిత్ అంటే అందరికీ నమ్మకాన్ని కలిగి ఉండే విధంగా చూడటం అనమాట. యాంటీ కన్వర్షన్ లాస్ దట్ బ్యార్ ఇంటర్ మ్యారేజెస్ విల్ లీడ్ టు ద పాత్ ఆఫ్ సోషల్ రిగ్రెషన్. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క యాంటీ కన్వర్షన్ లాస్ అనేవి కొన్ని ఏంటంటే ఈ యొక్క మత మార్పిడికి సంబంధించినటువంటి వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని యాంటీ కన్వర్షన్ లాస్ అంటాం అనమాట. సో ఇప్పుడు ఆ యొక్క చట్టాలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు ఇంటర్ మ్యారేజెస్ అనే వాటిని పూర్తిగా నిషేధిస్తున్నాయి అనమాట. బార్ అంటే ఏంటంటే చేస్తున్నాయి అనమాట. సో దానివల్ల ఏంటి అంటే ఇలాంటి విధానం తీసుకురావడం వల్ల ఏదైతే ఉందో సామాజికమైనటువంటి సాధారణ పరిస్థితి ఇంతకుముందు రిగ్రెషన్ అంటే ఇంతకుముందు పరిస్థితి ఏదైతే ఉందో దానికి దారి తీసే విధంగా ఉంది. సామాజికమైన పరిస్థితి అంటే ఇంతకుముందు మనకు కులాంతర వివాహాలు లేవని చెప్పేసి మనకు ఒక ఆచారాలు అనేవి ఉండేవి. ఆ సనాతన సాంప్రదాయాల ప్రకారం వేరే క్యాస్ట్ వాళ్ళని చేసుకోవడం అనేది తప్పుగా, అలాంటి పరిస్థితులకు దారి తీసే విధమైనటువంటి చట్టాలు అనేవి ఇక యాంటీ కన్వర్షన్ లా వల్ల వస్తున్నాయి అని చెప్తున్నాను అనమాట. ద ప్రపోజ్డ్ ఉత్తరప్రదేశ్ ఆర్డినెన్స్ సీకింగ్ టు ప్రొహిబిట్ అన్లాఫుల్ రిలీజియస్ కన్వర్షన్స్ రిప్రజెంట్స్ ఏ రిగ్రెసివ్ మార్చ్ టువర్డ్స్ unacceptable medievalism and reprehensible zeal to police the private lives and beliefs of citizens. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క ప్రపోజల్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనేది కొత్తగా ఒక ఆర్డినెన్స్ దాన్ని ప్రపోజ్ చేసిందనమాట. దాన్ని ప్రవేశపెట్టిందని అంటే దాన్ని ఏదైతే చట్టం రూపంలో తీసుకురావడానికి ప్రవేశపెట్టిందనమాట. సో అది ఎలా ఉంది అంటే పూర్తిగా చట్టానికి వ్యతిరేకంగాను ఏదైతే ఉన్నాయో చట్టానికి వ్యతిరేకంగా ఏదైతే రిలీజియస్ కన్వర్షన్స్ అనమాట, అంటే ఏది మత మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నిషేధించే విధంగా ఆ యొక్క ఆర్డినెన్స్ అనేది ఉండబోతుందన్నమాట. సో ఈ యొక్క ఆర్డినెన్స్ ద్వారా ఏంటి అంటే మనం పూర్తిగా ఈ యొక్క రిగ్రెసివ్ అనమాట, అంటే ఏదైతే ద్వేషపూరితమైనటువంటి ఏదైతే హింసాత్మకమైనటువంటి ఈ యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు మిడివలిజం టైంలో మనం ఏవైతే ఒప్పుకొని కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా వాటిని కనబరిచే విధంగాను, దాంతోపాటు ఏంటి అంటే ఈ యొక్క ఖండించదగినటువంటి ఈ యొక్క జీల్ ఏదైతే ఉందో అంటే ఈ యొక్క రిప్రహెన్సిబుల్ అంటే ఏంటంటే ఖండించదగినటువంటి యొక్క అంశాలు అనమాట అవన్నీ కూడా. సో ఆ పోలీసు జీలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తుల యొక్క జీవితాలు కావచ్చు, వాళ్ళ యొక్క నమ్మకాలు, సిటిజన్స్ యొక్క నమ్మకాలని దెబ్బతీసే విధంగా ఈ యొక్క ఆర్డినెన్స్ అనేది ఉండబోతుంది అనమాట. క్లియర్డ్ ఫర్ ప్రొలాంగేషన్ బై ద గవర్నర్, ఇట్ డస్ నాట్ యూజ్ ద ఇస్లామోఫోబిక్ టర్మ్ దట్ votaries of Hindutva have been banding about to denote certain interfaith marriages, but it is clearly targeted at the idea. అంటే ఇప్పుడు మనకు చూస్తే కనుక ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క ఏదైతే గవర్నర్ పంపినటువంటి ఈ యొక్క ప్రకటన అనేది అంటే ప్రొలాంగేటెడ్ ఏదైతే ఉందో అంటే ప్రకటన అనేది క్లియర్గా ఒక అంశాన్ని చెప్పిందనమాట. ఏదైతే ఉందో ఆ గవర్నర్ చెప్పిన ప్రకటన అనేది ఒక అంశాన్ని తెలియజేస్తుంది అనమాట. ఇప్పుడు చాలామంది ఏదైతే హిందుత్వ ఓటర్స్కి అనుకూలంగా మాట్లాడేవాళ్ళు అంటే వాళ్ళని దూషించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఇది ఇస్లామోఫోబిక్గా ఈ యొక్క చట్టం ఉండబోతుంది అని చెప్పేసి వాళ్ళు చాలా వరకు అందరూ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు అనమాట. సో దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క ఇంటర్ఫెయిత్ మ్యారేజ్ సంబంధించి కానీ అలాంటి అంశాలు ఏమీ లేవని చెప్పేసి గవర్నర్ ప్రకటించేటప్పటికీ కూడా కానీ దాంట్లో ఉన్న భావాలు మాత్రం ఐడియాస్ అనేవి పూర్తిగా ఏదంటే అలాంటివే ఉన్నాయి, వాటిని టార్గెట్ చేసే విధంగానే ఉన్నాయి అనమాట. ఇస్లామోఫోబియా అని పూర్తిగా దాన్ని అనుకూలంగా ఉండే విధంగానే దాన్ని టార్గెట్ చేసే విధంగానే ఉన్నాయి అనమాట. ఇట్ ఎస్కోసెస్ ద ఫేజ్ freedom of religion that several other anti-conversion laws in other states have employed to title their laws. అంటే ఇప్పుడు ఏంటంటే పూర్తిగా మన యొక్క ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఏదైతే ఉందో అంటే మనకు మత స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని
విడిచిపెట్టే విధంగా, దాన్ని త్యజించే విధంగా, ఎస్కోస్ అంటే ఏంటంటే విడిచిపెట్టడం లేదా త్యజించే విధంగా ఇప్పుడు ఈ యొక్క చట్టం అనేది ఉందన్నమాట. ఈ యొక్క యాంటీ కన్వర్షన్ సంబంధించినటువంటి ఈ యొక్క చట్టం అనేది ఉంది. సో ఇలాంటి విధానాన్ని కూడా వేరే రాష్ట్రాలకు కూడా వాళ్ళు ఎంప్లాయ్ చేసుకుని అంటే అలా ఆపాదించుకునే అవకాశం ఉందన్నమాట, వాళ్ళ చట్టాల్లో తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. హవెవర్ అపరెంట్లీ ఇన్స్పైర్డ్ బై సిమిలర్ లెజిస్లేషన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, it has sought to include alluring into marriage as an additional ground for declaring an instance of religious conversion as illegal, apart from the use of force, coercive, undue influence and deceit. అంటే ఇప్పుడు మనం గినా చూసుకుంటే ఈ యొక్క చట్టం అనేది ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి చట్టాలే, అంటే దీని ముందు కొన్ని చట్టాలు అనేవి ఇక హిమాచల్ ప్రదేశ్లోను ఉత్తరాఖండ్లోను వీటికి అనుగుణమైనటువంటి కొన్ని చట్టాలు అనేవి ఇంతకుముందు ఉన్నాయన్నమాట. వాటిని ఏదైతే ఉందో వాటికి ప్రోత్సాహంగా తీసుకొని వాటిని ఉపయోగించుకొని ప్రోత్సాహకంగా తీసుకొని వీళ్ళు ఏంటంటే ఈ యొక్క మ్యారేజ్కి సంబంధించినటువంటి ఎల్యూరింగ్ టు అంటే ఆ అంశాలని వీళ్ళు మ్యారేజ్లో కూడా ఆకర్షించారన్నమాట. ఎల్యూర్ అంటే ఏంటంటే ఆకర్షించడం అనమాట. సో దీంతో పాటు వీళ్ళు ఏంటంటే ఇంకో అదనపు ఏదైతే అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే అడిషనల్ గ్రౌండ్స్ అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని జోడించి ఈ రిలీజియస్ ఏదైతే ఉందో మతపరమైనటువంటి ఈ యొక్క మార్పిడిని పూర్తిగా చట్టవిరుద్ధం ఇల్లీగల్గా చేశారనమాట. ఏదైతే ఉందో ఇంతకుముందు ఎలా ఉండేది, అపార్ట్ ఫ్రమ్ అంటే ఇప్పుడు ఏంటంటే బలవంతంగా ఫోర్స్గా బలాత్కారంగాను, తర్వాత ఈ యొక్క అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి అంటే పూర్తిగా మితిమించినటువంటి విధానం కావచ్చు, లేకపోతే మోసపూరితమైనటువంటి విధానానికితో పాటు ఈ యొక్క అంశాలను కూడా కలిపారన్నమాట. అంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు మత మార్పిడి బలవంతంగా కావచ్చు, అంటే ఫోర్స్ఫుల్గా ఏదైనా అప్పు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తెచ్చిపోతే మీరు నా మతంలోకి మారకపోతే నేను పూర్తిగా నిన్ను ఆ డబ్బులు కట్టాలనో, లేకపోతే ఇంకేదైనా భయపెట్టు అలాంటి చేసే విధానంతో పాటు ఇప్పుడు ఈ యొక్క రిలీజియస్ కన్వర్షన్ కూడా తప్పుగా ట్రీట్ చేసే విధంగా ఈ యొక్క చట్టం అనేది ఉందన్నమాట. ద యూపీ ప్రపోజల్ ఎన్విసేజ్ prison terms from 1 to 5 years in general, 3 to 5 years for conversions involving women and SC/ST members, and adds a possible 3 to 10 year jail term for mass conversion. అంటే ఇప్పుడు యూపీ ప్రపోజ్ చేసినటువంటి చట్టంలో ఇంకా వాళ్ళు ఎన్విసేజ్ అంటే ఏంటి అంటే ఏమి ఉద్దేశిస్తున్నారు, ఎన్విసేజ్ అంటే ఉద్దేశించబడిన చట్టంలో ఏంటంటే కొన్ని అంశాలను ఉద్దేశించారనమాట. ప్రెజెంట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో జైలు శిక్షలు అనేవి ఉన్నాయన్నమాట. ఆ జైలు శిక్షలు అనేవి ఎలా ఉండబోతున్నాయి అంటే 1 నుంచి 5 సంవత్సరాలు అనేవి జనరల్గా ఉండబోతున్నాయి అనమాట. దాంతోపాటు 3 to 5 years అనేది ఎవరైతే ఈ యొక్క కన్వర్షన్స్లో అంటే ఈ మత మార్పిడిలో ఆడవాళ్ళు కానీ లేకపోతే SC/ST కులాలకు చెందిన వాళ్ళు కానీ మెంబర్స్ కానీ ఉంటే కనుక వాళ్ళకి 3 నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నమాట. దాంతోపాటు ఇంకా 3 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష అనేది ఎవరైతే మాస్ కన్వర్షన్ అనమాట అంటే ఒక్కసారిగా వందల సంఖ్యలో వేల సంఖ్యలో జనాల్ని కన్వర్ట్ చేస్తారో వాళ్ళకు 3 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నమాట. దెర్ ఈజ్ ఆల్సో ఏ ప్రేయర్ డిక్లరేషన్ ప్రొవిజన్ ఆన్ యాన్ ఇంటెండెడ్ కన్వర్షన్. దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే ఎవరైనా కానీ మత మార్పిడి చేయాలి అంటే వాళ్ళు ఎందుకు మత మార్పిడి చేసుకుంటున్నారో ఆ ఇంటెంట్ ఉద్దేశం ఏందో ఆ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళు ముందే చెప్పి కానీ మత మార్పిడి చేసుకోవడానికి అవకాశం లేదనమాట. దీస్ సెషన్స్ వర్ కంటైన్డ్ ఇన్ ఏ రిపోర్ట్ ఆఫ్ ద ఉత్తరప్రదేశ్ స్టేట్ లా కమిషన్ సబ్మిటెడ్ లాస్ట్ ఇయర్. సో ఈ సలహాలన్నీ కూడా ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి లా కమిషన్ అనేది పూర్తిగా దాంట్లో కలిగి ఉన్నటువంటి అంశాలు అనమాట. అది సబ్మిట్ చేసింది లాస్ట్ ఇయరే. దీనికి సంబంధించినటువంటి ఒక కమిటీ అనేది పూర్తిగా ఒక అంశాన్ని అనేది లా కమిషన్ అనేది దాన్ని సబ్మిట్ చేసింది అనమాట. దాంట్లో ఈ అంశాలన్నీ ఉన్నాయన్నమాట. వైల్ ద ప్యానల్ హ్యాడ్ సజెస్టెడ్ దట్ కన్వర్షన్ సోల్లీ ఫర్ మ్యారేజ్ షుడ్ బి డిక్లేర్డ్ null and void. The state's note on the ordinance says it provides for invalidation of marriages solemnized solely for conversion. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ప్యానల్ చెప్పినటువంటి సజెషన్ ప్రకారం ఏంటంటే కన్వర్షన్ అనేది సోల్లీ అంటే ఏంటంటే పూర్తిగా యొక్క మ్యారేజ్ కోసమే కన్వర్షన్ అయితే కనుక దాన్ని పూర్తిగా అంటే దాని యొక్క కన్వర్షన్ అనే దానికి నల్ అండ్ వైడ్ అనమాట. దానికి ప్రభావం లేదు, జీరో అనమాట. ఆ కన్వర్షన్ అనేది దాన్ని ఎవరు ఒప్పుకోరు అనమాట. సో ఇంకా స్టేట్స్ అనేవి ఈ యొక్క ఆర్డినెన్స్లో ఏం చేసినాయి అంటే ఈ యొక్క కొన్ని అంశాలు అనేవి దాంట్లో జతకలిపినాయి అనమాట. కొన్ని అంశాలు దీంట్లో చేర్చినాయి అనమాట. ఇది దేనికి సంబంధించి మ్యారేజ్ని ఇన్వాలిడేషన్ అనేది చేస్తున్నారు అనమాట. ఒకవేళ మ్యారేజ్ అనేది వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారంటే పూర్తిగా మత మార్పిడి కోసమే ఆ మ్యారేజ్ని కనుక చేస్తున్నారు. పూర్తిగా మత మార్పులు ఎక్కువగా ప్రోత్సహించడానికి చేస్తారంటే కనుక ఆ మ్యారేజ్ని కూడా రద్దు చేసే అవకాశం ఉందన్నమాట. ఇన్వాలిడేషన్ ఆ మ్యారేజ్ కూడా విలువ లేకుండా చేసే అవకాశం ఉండే విధంగా ఈ చట్టం ఉండబోతుంది అనమాట. వైల్ అప్హోల్డింగ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ ఒడిశా ఇన్ స్టానిస్లాస్ 1977, the Supreme Court had held that the right to propagate a religion did not include the right to convert.
అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క అంశానికి సంబంధించి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ యాక్ట్ సంబంధించి మధ్యప్రదేశ్ ఒరిస్సాకు సంబంధించినటువంటి ఈ యొక్క వ్యాలిడేషన్ అనేది అంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అనమాట. దానికి సంబంధించినటువంటి ఆమోదానికి సంబంధించి దీన్ని ఏంటంటే 1977లో ఉన్నటువంటి స్టానిస్ లాస్ అనే ఒక దానికి సంబంధించి స్టానిస్ లాస్ అంటే ఏంటంటే ఒక దానికి ఏదైనా కానీ అత్యంత ప్రభావితాన్ని కలిగించడం లేకపోతే దాన్ని యొక్క గొప్పగా చేయటం అనే సంబంధించి అంటే ప్రీసియస్గా తయారు చేయడం అనే దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక తీర్పు అనేది ఇచ్చిందనమాట. రైట్ టు ప్రాపగేట్ అంటే ఏంటంటే ఈ యొక్క ప్రచారం చేసుకునే హక్కు ఏదైతే ఉందో, ప్రాపగేట్ అంటే ఏంటంటే ప్రచారం చేసుకోవటం లేకపోతే విస్తరింపజేయటం అనేది ఏదైతే ఉందో అది రైట్ టు కన్వర్షన్ కిందకి రాదనమాట. అది దాంట్లోకి రాదనమాట. మనం ప్రచారం చేసుకోవచ్చు, ఆ ప్రచారం అనేది ఎప్పుడు కూడా మత మార్పిడిలోకి రాదని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది తీర్పు అనేది ఇచ్చిందనమాట. హౌ ఎవర్ దోస్ ఎర్లీ లాస్ డిడ్ నాట్ బార్ కన్వర్షన్ బై మ్యారేజ్. అంటే ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే ఈ యొక్క ఇంతకుముందు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క మ్యారేజ్ ద్వారా కన్వర్షన్ అయ్యేదాన్ని మత మార్పిడి అనేదాన్ని ఎటువంటికి నిషేధం అనేది ఉండేది కాదనమాట. అంటే మ్యారేజ్ ద్వారా చేసుకుంటే కన్వర్ట్ అవ్వచ్చు అనే అంశానికి ఎటువంటి నిషేధం అనేది ఉండేది కాదనమాట ఇది ముందు చట్టాలు. కానీ ఇప్పుడు చట్టం అనేది ఈ మ్యారేజ్ ద్వారా ఏదైతే కన్వర్షన్ అనేదాన్ని నిషేధం చేస్తుందన్నమాట. ద హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ ప్రపోజ్డ్ యూపీ లా వుడ్ బి వనరబుల్ ఆన్ ద స్కోర్. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఈ యొక్క ఏదైతే ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు లేకపోతే హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఉత్తరాఖండ్ చట్టాలు అనేవి కూడా ఇప్పుడు ఏంటంటే చాలా ప్రమాదకరమైనటువంటి ఈ యొక్క అంశం కింద చూస్తే చాలా ఒక హాని కలిగే విధంగా ఉన్నాయన్నమాట. ఆఫ్టర్ ద కోర్ట్స్ రైట్ టు ప్రైవసీ జడ్జిమెంట్ అండ్ ద షాఫిన్ జహాన్ హదియా కేస్ 2018 it would be no more constitutional to use marriage as a ground for prohibiting conversion as it involves the rights of privacy, choice and marital freedom. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో అంటే కోర్టు అనేది ఇక రైట్ టు ప్రైవసీ అనే దానికి సంబంధించి ఒక తీర్పు అనేది ఇచ్చిందనమాట. ఏది షాఫిన్ జహాన్ హదియా కేసు 2018 సంబంధించి ఒక తీర్పు అనేది ఇచ్చిందనమాట. ఏదైతే కాన్స్టిట్యూషనల్ ప్రకారం ఏదైతే మ్యారేజ్ అనే దాన్ని వాళ్ళకి అంటే వాళ్ళు ఎవరైనా కానీ మనకు రాజ్యాంగం అనేది మనకు నచ్చినోడిని మ్యారేజ్ చేసుకునే హక్కు అనేది ఇచ్చిందనమాట. ఈ యొక్క మత మార్పిడిని ఉద్దేశించి అలాంటి హక్కు ఏదైతే ఉందో మ్యారిటల్ ఫ్రీడమ్ని నాశనం చేసి త్యజించే హక్కు అనేది ఎవరికీ లేదు. ఈ ప్రొహిబిటింగ్ కన్వర్షన్ని ఆపాలని చెప్పేసి ఈ యొక్క మ్యారేజ్కి సంబంధించినటువంటి ఇష్టాన్ని మార్చుకునే యొక్క హక్కుని తొలగించే అధికారం అనేది ఎవరికి లేదని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనమాట. ఫర్దర్ ఆల్ సచ్ ప్రీవియస్ లాస్ were seen as a public order legislation. The claim is that forced or fraudulent conversion lead to disturbance of order. అంటే ఇప్పుడు మనకు ఇంకా మనం ఫర్దర్గా చెప్పాలి అంటే మనకు ప్రీవియస్ చట్టాలు కావచ్చు లేకపోతే ఏవైతే మనకు పబ్లిక్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయంటే కోర్టులు ఇచ్చిన ఆర్డర్స్ అనేవి కావచ్చు, చట్టాలు కావచ్చు, లెజిస్లేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా దేన్ని ఉద్దేశించినాయి అంటే ఫోర్స్డ్ బలవంతమైనటువంటి ఫ్లాడలెంట్ అంటే ఏంటంటే మోసపూరితమైనటువంటి కన్వర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కన్వర్షన్సే పూర్తిగా ఈ యొక్క డిస్టర్బెన్స్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఆర్డర్ సక్రమైనటువంటి స్థితిలో అంటే ఇక డిస్టర్బెన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డిస్టర్బెన్స్ని తీసుకొస్తాయని చెప్పేసి ఇంతకుముందు చట్టాలు కావచ్చు, తీర్పులు కావచ్చు చెప్పినాయి అనమాట. An interfaith marriage by itself is unlikely to be seen by the courts as an event impinging on public order. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ఇంటర్ఫెయిత్ మ్యారేజ్ అనేది అంటే ఏదైతే మతాంతర వివాహాలు అనేవి వాటిని ఇప్పుడు మనం కింద చూస్తే ఇవి ఏంటంటే ఈ యొక్క ఏదైతే అన్లైక్లీ టు సీ ఇన్ ద కోర్ట్ యాజ్ అంటే ఇప్పుడు మనకు ఏవైతే ఉన్నాయో కొన్ని మితిమీరి ప్రవర్తించే అంశాలు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ ఆర్డర్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటితో పోల్చదగినటువంటి అంశం అయితే కాదనమాట. ఇప్పుడు ఇంటర్ఫెయిత్ మ్యారేజ్ అనేది మనకు కొన్ని మతపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటితో పోల్చదగ్గ అంశం కాదనమాట కోర్టు. Therefore, making marriage simpliciter a ground for rendering conversion illegal may not survive judicial scrutiny. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క మ్యారేజెస్ అనేవి సాధారణంగా సింప్లిసైటర్ అంటే సాధారణంగా మనం కనుక చూస్తే కనుక ఈ యొక్క కన్వర్షన్ అనే అంశాన్ని తిరిగి తీసుకొస్తున్నాయి. రెండరింగ్ అంటే తిరిగి తీసుకొస్తున్నాయి. కన్వర్షన్ అనే దాన్ని తీసుకురావడానికి ఈ మ్యారేజ్ చేసుకుంటున్నారు. సో ఇవి చట్ట వ్యతిరేకం అనే దానికి సంబంధించి చెప్పాలి అంటే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క జ్యుడిషియల్ న్యాయపరమైనటువంటి ఈ యొక్క పరీక్ష అనేది అవసరం, స్క్రూటీ అనేది అవసరం, దాని మీద పర్యవేక్షణ అనేది కూడా అవసరం. అంటే దాని మీద పర్యవేక్షణ కన్నా కానీ దాంట్లో ఎంతవరకు నిర్ధారణ ఉంది, ఈ మ్యారేజ్ అనేది పూర్తిగా కన్వర్షన్ కోసం జరిగిందా అనే దానికి సంబంధించినటువంటి స్క్రూటినీ అంటే పరీక్ష అనేది అవసరం కానీ దాని మీద సర్వైవల్ పెట్టడానికి అవకాశం లేదనమాట. ప్రాబబ్లీ టు అవాయిడ్ దిస్ లుకానా ద యూపీ ఆర్డినెన్స్ యూజెస్ ద టర్మ్ allurement by marriage, but its potential for misuse is the same.
అంటే ఇప్పుడు ఈ యొక్క అంశాన్ని ఈ యొక్క లుకానా అంటే ఖాళీని ఇప్పుడు మనం చెప్పే అంశం ఏదైతే ఉందో ఆ ఖాళీని భర్తీ చేయడం కోసం యూపీ గవర్నమెంట్ అనేది ఒక ఆర్డినెన్స్ అనే దాన్ని తీసుకొచ్చిందనమాట. ఒక ఎల్యూర్మెంట్ అనమాట. ఎల్యూర్మెంట్ బై మ్యారేజ్ అంటే ఈ యొక్క ఆకర్షించే ఎల్యూర్మెంట్ అంటే ఆకర్షణ గుణం ఏదైతే ఉందో మ్యారేజ్ ద్వారా ఆకర్షితులయ్యే అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక ఆర్డినెన్స్ అనే దాన్ని తీసుకొచ్చిందనమాట. ఆ యొక్క ఆర్డినెన్స్ ఏంటంటే చాలా వరకు మిస్యూజ్ అయ్యే అవకాశం ప్రభావం అనేది ఎక్కువగా ఉందన్నమాట. ఆ యొక్క పొటెన్షియల్ దాని యొక్క సామర్థ్యం అనేది చూస్తే కనుక దానికి చాలా వరకు మిస్యూజ్ అయ్యి సో దీన్ని పూర్తిగా ఏంటి అంటే ఇది కన్వర్షన్ కోసం మ్యారేజ్ జరుగుతుందని చెప్పే విధంగానే ఈ యొక్క ఆర్డినెన్స్ అనేది ఉందన్నమాట. ఫర్దర్ ద ప్రొవిజన్ ఆన్ a mandatory prior declaration of an intent to convert is similar to one struck down by the Himachal Pradesh High Court in 2012 as a violating the right to keep one's faith a secret. అంటే ఇప్పుడు మనకు ఇంకా ఈ యొక్క ప్రొవిజన్ సంబంధించినటువంటి అంశాన్ని మనం మాట్లాడుకుంటే కనుక వీళ్ళు ఏం చెప్పారు, ఎవరైనా కానీ ఒక కన్వర్షన్లోకి రావాలి అంటే కన్వర్షన్ అంటే మత మార్పిడి జరగాలి అంటే దానికి సంబంధించినటువంటి ఇంటెంట్ ఉద్దేశాన్ని ఖచ్చితంగా వాళ్ళు వివరించాలి అని చెప్పారనమాట. కానీ 2012లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు అనేది ఈ యొక్క అంశాన్ని ఉద్దేశించి ఒక తీర్పు అనేది ఇచ్చిందనమాట. ఏదైనా కానీ ఎవరైనా కానీ మత మార్పిడి జరిగితే దానికి సంబంధించినటువంటి వివరణ అనేది ఇవ్వటం అనేది వాళ్ళ యొక్క ఏదైతే ఫెయిత్ నమ్మకానికి సంబంధించినటువంటి ఏదైతే రహస్యానికి ఆ యొక్క సీక్రెట్కి సంబంధించిన ఏదైతే హక్కు ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీసే విధంగా ఉంటుంది. వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకుండా జాయిన్ అయ్యే అవకాశం వాళ్ళకు ఉందని చెప్పేసి అప్పుడు హైకోర్టు అనేది తీర్పు ఇచ్చిందనమాట. సో ఈ యొక్క చట్టం అనేది ఈ యొక్క ఆర్డినెన్స్ అనేది ఏ యొక్క తీర్పు కూడా సపోర్ట్ చేసే విధంగా లేదనమాట. It is disconcerting that several states are keen to join this bandwagon against intermarriages despite its potential for deepening social discord and communal divides. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు ముఖ్యంగా చాలా వరకు దీంట్లో ఏంటంటే కలవరం చెందించే డిస్కన్సర్టింగ్ అంటే ఏంటంటే బాగా మనకు కలిగించే అంశం ఏంటి అంటే చాలా రాష్ట్రాలు అనేవి వాళ్ళు ఏంటంటే చాలా వరకు చాలా జాగ్రత్తగా దీని గురించి బాగా వాళ్ళు చూస్తున్నారన్నమాట. ఇలాంటి విధానంలో జాయిన్ అవ్వాలా, ఈ బ్యాండ్ వ్యాగన్లో అంటే ఈ గుంపులో వీళ్ళు కూడా ఆ రాష్ట్రాలు కూడా జాయిన్ అయ్యి పూర్తిగా ఈ యొక్క ఇంటర్ మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నిలుపుదల చేయాలని చెప్పేసి చాలా ప్రభుత్వాలనే చూస్తున్నాయి అనమాట. ఎందుకని వీళ్ళు సామాజిక పరమైనటువంటి ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు అనే వాటిని ఇంకా బలోపేతం చేయాలి. ఎందుకంటే సమాజంలో ఈ కుల మతం అనేది ఎంత బలంగా ఉంటే ఓట్లు అనేది ఓట్ బ్యాంక్ రాజకీయాలు అనేవి అంత పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట. అన్ని మతాలు కలిసిపోతే వాళ్ళకి సరైనటువంటి ఓటు బ్యాంకులు అనేవి పడవన్నమాట. సో ఎప్పుడైతే కమ్యూనల్గా డివైడ్గా ఉంటారో అంటే మతపరంగా వేర్పాటువాదంతో ఉంటారో అప్పుడు మాత్రమే ఈ యొక్క రాజకీయ నాయకులు కావచ్చు ఏవైతే ఓటు సిస్టమ్ అనే వాటికి పట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టడానికి వాళ్ళు ఎదురు చూస్తున్నారు అనమాట. సో ఇప్పుడు అదే అందరినీ కూడా కలవరం కలిగించే అంశం అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఇప్పుడు ఈ యొక్క యూపీ గవర్నమెంట్ అనేది కొత్తగా ఒక ఆర్డినెన్స్ అనే దాన్ని తీసుకొచ్చిందనమాట. ఈ ఆర్డినెన్స్ ప్రకారం ఏంటంటే ఎవరైనా కానీ మ్యారేజ్ చేసుకోబోయే ముందు కన్వర్షన్స్ అనే వాటికి పాల్పడకూడదు. అంటే కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళు ఎవరి కులంలో వాళ్ళు ఉంటూ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలా. వాడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా వాడు ఎవరైతే ఏ కులంలో అయితే జీవించాడో బతికాడో ఆ కులంలోనే పూర్తిగా అంటే ఆ యొక్క మత విశ్వాసాలను నమ్మే విధంగానే వాళ్ళ యొక్క వ్యవహార శైలి అనేది ఉండాలి. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, మ్యారేజ్ చేసుకోబోయేవాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఒక ముస్లిం అమ్మాయిని కనుక హిందూ అబ్బాయి ప్రేమించాడు అనుకోండి, ఆ ముస్లిం అమ్మాయి హిందూకి కన్వర్ట్ అవుతుంది. లేదా ఒక ముస్లిం అబ్బాయిని హిందూ అమ్మాయి ప్రేమించింది అనుకోండి, ఈ హిందూ అమ్మాయి అనేది ఎక్కువగా ఆడపిల్ల అనేవాళ్ళు మత మార్పిడిలోకి వెళ్ళాల్సిన పరిస్థితి అనేది ఉండేదన్నమాట. చాలా కాలంగా మనకు అదే జరుగుతుందన్నమాట. సో మత మార్పిడి కోసం ఇలాంటి వివాహాలు జరుగుతున్నాయని చెప్పేసి ఈ ప్రభుత్వం అనేది పూర్తిగా దీనికి వ్యతిరేకంగా ఒక చట్టాన్ని అనే దాన్ని తీసుకొచ్చిందనమాట. ఈ చట్టం ప్రకారం ఏంటి అంటే మత మార్పిడి అనే మ్యారేజ్ కోసం మత మార్పిడి జరగడం అనేది తప్పు. ఒకవేళ అలా జరిగితే ఆ మత మార్పిడి అనేది చెల్లదు. ఒకవేళ మత మార్పిడి చేయడం కోసమే వాళ్ళకి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి అనేది చెల్లదని చెప్పేసి ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఈ ఆర్డినెన్స్లో ఇంకా వీళ్ళు ఏం ప్రతిపాదించారు అంటే ఈ యొక్క మత మార్పిడి అనేది పూర్తిగా తప్పు అనే విధంగా చెప్తూ దాంతోపాటు వాళ్ళు ఎందుకు మత మార్పిడి చేస్తున్నారో ఆ ఉద్దేశాన్ని కూడా చెప్పమన్నారు. కానీ 2012 సంబంధించినటువంటి హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ యొక్క హైకోర్టు అనేదాన్ని ఈ యొక్క అంశాన్ని వ్యతిరేకంగా తీర్పు అనేది ఇచ్చిందనమాట. సో ఇలాంటి పరిస్థితులు ఏంటంటే ఇంకా రాష్ట్రాలు కూడా వీటిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, ఇప్పుడు నెక్స్ట్ యూపీ గవర్నమెంట్లోని ఈ యొక్క వ్యాధి అనేది వ్యాపించింది. సో ఇది అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాలు కనుక పరిస్థితులు ఎలానే వస్తే కనుక ఇంతకుముందు మనకు మధ్యయుగం నాటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అలాంటి మతపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఆ మూఢాచారాలు ఏవైతే ఉన్నాయో తిరిగి పునరావృతమయ్యే అవకాశం ఉందని చెప్పే విధంగా వీళ్ళు చెప్తున్నారనమాట. సో ఇదండి ఈరోజు నా హిందువులు అనేటు ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.